జమ్మికొండ మండలం బిజ్గిరి షరీఫ్ గ్రామంలో 1992-2000 పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బిజ్గిరి షరీఫ్ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరూ 25 సంవత్సరాల తర్వాత ఒకచోట కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చదువు నేర్పిన గురువులకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆనాడు గురువులు క్రమశిక్షణ విధేయతతో ఉండేవారని, గురువులు నేర్పిన బాటలోనే నడుచుకుని ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి ఎదిగి ఇందరికో ఆదర్శవంతులమయ్యామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తాము ఆదర్శమని పూర్వ విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ధీటుగా ఉంటుందని, గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. మల్లికార్జునరావు, రవీందర్, కాశీ విశ్వనాథ్, శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు కిరణ్, మోకిడి దామోదర్, శ్రీనివాస్, అరుణ, సుకన్యతో పాటు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవి, కాకపోతే చదువుకోవడానికి విద్యార్థులు లేకుండే, వసతులు లేవు. అప్పుడు ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోవడానికి అమ్మాయిలను పనికి పంపించేవాళ్ళు, అబ్బాయిలను మాత్రమే చదివించేవాళ్ళు. అది కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేవారు, లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అన్ని వసతులు ఉన్నా కూడా చదువుకోవడానికి పిల్లలు రావడం. దానికి కారణం ఏంటంటే మనం మారిన వ్యవస్థ. ఎందుకు అని అంటే ఇప్పుడున్న స్టేటస్ని బట్టి మనం చదువుకుంటే చదువు ఉన్నత విద్య అనేది మన అది మంచి స్కూల్లోనే చదివిస్తే అనేది మన స్టేట్ అనేది పేరెంట్స్ ఆలోచించడం వల్ల ఇప్పుడు అందరూ ప్రభుత్వ పాఠశాలను మానేసి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఇది మన స్టేటస్ అంతే. కాకపోతే ఇప్పుడు మేము అందరం అనుకున్నది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనే ఇప్పుడు మా టీచర్ కూడా చెప్పిండ్రు. ఒకప్పుడు మేము 30 మంది విద్యార్థులు ఉన్నాం, ఇప్పుడు 4 విద్యార్థులు ఉన్నారట. ఏడుగురు టీచర్లు ఉన్నారు. అప్పుడు మాకు టీచర్స్ లేరు, మేము ప్రైవేట్గా డబ్బులు పెట్టి చదువు చెప్పించుకున్నాం. కానీ ఇప్పుడు అలాంటి వసతులు ఉన్నా కూడా చదువుకుంటారు కాబట్టి మేము ఈ మా వంతు సాయంగా మేము కూడా విలేజ్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ప్రైవేటు విద్యకు అంటే ప్రైవేటు విద్య అంటే బట్టి అనేది ఒకటి ఉంది. ప్రభుత్వ విద్య అనేది అంటే నాణ్యమైన విద్య, విలువలతో కూడుకున్న విద్య, సంస్కారం విలువలతో కూడుకున్న నాణ్యమైన విద్య ఉంటుంది. అది నా నమ్మకం. ప్రైవేట్ టీచర్స్ అని అంటే కొన్ని టెట్, ఇప్పుడు బీఈడి టెట్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్కి అనేది ఉంది అర్హత. అంటే అలాంటి వాళ్ళు కాకుండా కూడా ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నారు. అది కూడా ఆలోచించాలి మనం. మేము ఆనాడు జరుపుకున్నటువంటి సన్నివేశాలు, తరగతి గదిలో జరిగినటువంటి సన్నివేశాలు, మా ఉపాధ్యాయులతో ప్రవర్తించిన తీరు, ఇవన్నీ నెమరు వేసుకుంటూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం జరిగింది. మా ఉపాధ్యాయులు కూడా చాలా నీతివంతంగా నైతికత విలువతో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అందజేసి మాకు ఇంతటి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చినందుకు మా ఉపాధ్యాయులకు పేరున అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను.